ఒకసారి మబ్బులతో నిండిన మధ్యాహ్నం. అందరూ వాన పడుతుందంటే భయపడి ఇంట్లోకి పరుగులు తీశారు. కాని చిన్న మాయ మాత్రం, ఆమెకు వానంటే ఎంతో ఇష్టం. ఆమె పసుపు రంగు రెయిన్ కోట్, నీలి జీన్స్, ఎరుపు బూట్లు వేసుకుని పార్క్లో ఊహుహూ అంటూ నడుస్తూ ఉంది. చెట్లు, బెంచీలు ఖాళీగా ఉన్నాయి. కానీ మాయా కళ్ళలో మాత్రం వెలుగు. ఆమెకు వాన చినుకుల శబ్దం, తప్పటి పటప, ఇంకా మట్టి నుండి వచ్చే వాసన ఆహా ఎంత బాగుంటుందో. అలానే ఒక చెరువు పక్కగా తన్నుకుంటూ వెళ్తున్న మాయా ఒక్కసారిగా ఊ అని వచ్చే ఓ చిన్న రుద్దు వినింది. ఆమె ఆగిపోయింది. ఎక్కడి నుంచి వస్తోంది అని తల తిప్పింది. బుష్ వెనుక నుంచి వినిపిస్తుంది. ఆమె అడుగు తడిపకుండా బుష్ దగ్గరకు వెళ్ళింది. మాయా బుష్ దగ్గరికి చేరి ఆ ఆకులు తీయగానే ఓ చిన్న బ్రౌన్ రంగు కుక్కపిల్ల, ముద్దుగా ఉంది కానీ చాలా తడిసి ముద్దయింది. ఓ ముక్కబడ్డ లీష్కు చిక్కుకొని ఉంది. కళ్ళలో భయం నిండిపోయింది. మాయ హత్తుకోవాలనిపించింది. కాని ఆ కుక్క వణుకుతూ కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. మాయ వెంటనే కదలలేదు. కుక్క భయపడకూడదు కదా. అందుకే ఆమె మట్టిలో తడిగా ఉన్న గడ్డమీద కూర్చుంది. తన జాకెట్ జేబులోంచి ఓ బిస్కెట్ తీసింది. చేతిలో చూపించింది. ఆ కుక్క ముందుగా స్నిఫ్ చేసింది. తర్వాత తొందరగా వచ్చి తినేసింది. ఆ సమయంలో వారి ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ క్షణం చాలా స్పెషల్. బిస్కెట్ తిన్న తర్వాత కుక్క మాయా దగ్గరే ఉండిపోయింది. మాయా తన రంగురంగుల స్కార్ఫ్ను తీసి ఆ కుక్కకి చుట్టింది. చల్లగా ఉండకూడదు కదా అని. తర్వాత దాన్ని బుజ్జిగా ఎత్తుకుని ఇంటికెళ్తూ నడిచింది. వాన ఆగిపోయింది. ఆకాశంలో చిన్నగా ఒక ఇంద్రధనుస్సు కనిపించింది. కుక్క మాత్రం మాయా చేతుల్లో నిద్రపోతున్నట్టు లాగానే ఉంది. ఇంటికి వచ్చాక మాయా ఏమి చేసింది తెలుసా? ఆ కుక్కను మంచి తుడిచింది. ఓ చిన్న గిన్నెలో వేడి సూప్ పోసింది. అది ఎంతో ఆనందంగా తింటోంది. తర్వాత మాయా ఓ చిన్న రెడ్ కలర్ కామ్మడి తీసి ఒక పేరు పెట్టింది, లక్కీ. అప్పుడు నుంచే అది మాయా యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం మాయా మరియు లక్కీ కలిసి పార్క్కి వెళ్తారు. వాళ్ళు కలిసి నడుస్తుంటారు, ఆడుకుంటారు. ఇక మాయా ఒంటరిగా లేదు, లక్కీ కూడా కాదు. ఒక చిన్న అమ్మాయి, ఒక చిన్న కుక్క, వాళ్ళ బంధం మరింత బలంగా మారింది.